ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. భద్రతా ఏర్పాట్లతో పాటు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. భోగాపురం విమానాశ్రయంలో క్షేత్రస్థాయి ఏర్పాట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దేవి అందిస్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవబోతున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గొప్పగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లయితే అధికారులందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన వెనకాతల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ సభాస్థలి దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. ఆగస్టు 1వ తేదీన ఈ నరేంద్ర మోదీ ప్రోగ్రాం ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షలు జరుపుతూ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే నినాదంతో ఒక చారిత్రక పండుగలా కూడా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే పనులైతే దాదాపు కూడా పూర్తిగా వచ్చాయని చెప్పుకోవచ్చు. 2200 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 4750 కోట్ల వ్యయంతో జిఎంఆర్ సంస్థ నిర్మించిన ఎయిర్పోర్ట్ రన్వే, ప్రధాన యాక్సెస్ రోడ్లు, డ్రాప్ ఆఫ్ జోన్స్ మరియు టెర్మినల్ బిల్డింగ్ పనులు పూర్తి చేసుకుని తలతలలాడుతున్నాయి. దేశంలోనే అత్యంత పొడవైన 3.8 కిలోమీటర్ల రన్వే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవనుంది. భారీ బహిరంగ సభ, రవాణా ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేస్తున్నారు. ప్రారంభోత్సవం రోజే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇందుకోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మంది వరకు జనాభా వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు. దీనికోసం 5000 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రయాణికుల కోసం జిఎంఆర్ సంస్థ 69 మెట్రో బస్సులు కూడా కేటాయించిందనే చెప్పుకోవచ్చు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దాదాపు 7000 నుంచి 8000 మంది పోలీస్ సిబ్బందితో 4 లేయర్ల భారీ భద్రతా వలయాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్తరాంధ్ర కళలను చాటి చెప్పే విధంగా, ప్రతిబింబించే విధంగా అరకు దింస నృత్యాలు, కూచిపూడి ప్రదర్శనలతో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకైతే సర్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ చారిత్రక వేడుకపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జూలై 31న రాత్రి భోగాపురం పరిసరాల్లో కూడా కళ్ళు మిరుమిట్లు గొలిపే భారీ డ్రోన్ షో కూడా ప్లాన్ చేశారు. కమర్షియల్ ఆపరేషన్స్ ఆగస్టు 1వ తేదీ నుంచి ఎయిర్పోర్ట్ ప్రారంభం అయిన తర్వాత అయితే ఆగస్టు 15 నుంచి కూడా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అయితే అందుబాటులోకి రానుంది. ఉత్తరాంధ్ర కళలు సాకారం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తేదీన ఈ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ స్థాయికి ఉత్తరాంధ్ర గుర్తింపు తీసుకెళ్లేందుకు ఈ ఎయిర్పోర్ట్ ఎంతగానో దోహదపడుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక మైలురాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో గొప్పగా ప్రారంభం కాబోతున్న ఈ ఎయిర్పోర్ట్ ఏర్పాట్లు అయితే మాత్రం ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఎంతో అద్భుతంగా ఒక పండగ వాతావరణం వచ్చే విధంగా, పండగ వాతావరణం సృష్టించే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నిర్వహించాలని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ కూడా నేడు పర్యటించనున్నారు. ఈ విధంగా ఏర్పాట్లు అయితే యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ కిషోర్ తో దేవి, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ప్రైమ్ 9 న్యూస్.